Hello friends. So welcome to Whole Life channel. This is your Srinivas from Hyderabad. సో ప్రతి శనివారం మనము వెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ హోల్ లైఫ్ ఛానల్లో. సో ఈ ఛానల్ ద్వారా మీకు వెల్త్ క్రియేషన్కి ఎవ్రీ వీక్ కొన్ని ఆలోచనలు అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ఈ ఛానల్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, ఈ వారం మరి ఈ ఛానల్లో వెల్త్ టాపిక్లో నిఫ్టీ బీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే అందరికీ అంతకుముందు వీడియోస్లో చెప్పా, మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి అని. సో అయితే దీని ఎక్స్క్లూజివ్గా నిఫ్టీ బీస్ అంటే ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్లో నిఫ్టీ మీద మనం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నిఫ్టీ స్టాక్స్ అన్ని 50 స్టాక్స్ కొనుక్కునే బదులు నిఫ్టీ ఇండెక్స్ని స్టాక్ ఎక్స్చేంజ్లో కొనుక్కోవడమే ఈ నిఫ్టీ బీస్ అనమాట. సో ఈ నిఫ్టీ బీస్ అనేది ఆల్టర్నేటివ్ టు మ్యూచువల్ ఫండ్స్. ఓకే, దిస్ ఇస్ బెస్ట్ ఫర్ మిడిల్ క్లాస్ బికాస్ మనం ఇన్వెస్ట్ చేయదలుచుకుంది ఈక్విటీలో పెట్టదలుచుకున్నప్పుడు మనంతట మనం టైం స్పెండ్ చేసి కంపెనీ గురించి తెలుసుకొని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అంటే మనం రిస్క్ ఎక్కువ తీసుకున్నాం, అలాగే రిటర్న్స్ కూడా ఉంటాయి. అదే మనము ఒక ఫండ్ మేనేజర్కి మన ఇన్వెస్ట్మెంట్స్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఒక యావరేజ్ రిటర్న్స్ వస్తాయి. అయితే రియల్గా స్టాక్ మార్కెట్ రిటర్న్స్ మనకి అంటే నిఫ్టీ 50 స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసాం, మనం సపోజ్ ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ 100 రూపీస్ అమౌంట్తో మనం ఒక స్టాక్ని కొనగలం. అదే నిఫ్టీ 50 స్టాక్స్ అన్నీ కలిపి కొనుక్కోవచ్చు అంటే దానికి ఉండే ఒక ఏకైక ఆప్షన్ ఈ నిఫ్టీ బీస్ అనమాట, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్లో మనము ఎక్స్క్లూజివ్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్, మనం రీటైల్ ఇన్వెస్టర్గా మనం అన్నీ ఆలోచించకుండా దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల జనరల్గా వచ్చే రిటర్న్స్ చూడండి. స్టాక్ మార్కెట్ ఎలా అయితే ఇయర్లీ ఎంత గ్రోత్ వస్తే మార్కెట్ కూడా అలాగే మనకు వచ్చే రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఒక 1,95,000 మన నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక 2016 కల్లా 12 lakhs అయింది. అంటే ఆల్మోస్ట్ 12 times మనకి మన క్యాపిటల్కి ఎప్రిషియేట్ అయినట్టు అనమాట. అదే సపోజ్ 2000లో 1264 ఉంది అప్పుడు నిఫ్టీ 50. అదే 2018కి వచ్చేసరికి 10,863 అయింది. అంటే మనం పెట్టిన క్యాపిటల్ ఆల్మోస్ట్ 8 times అయింది. అంటే మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్ ఆ కంపెనీ ఎలా ఉంది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనం స్టడీ చేయలేకపోతాం కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్గా మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. మ్యూచువల్ ఫండ్స్లో ఒకే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ దే విల్ ఛార్జ్ యువర్ ఫండ్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, అలాగే ఫండ్ మేనేజ్మెంట్ ఫీస్ అంటారు కదా. సో అది డిపెండింగ్ ఆన్ ది ఫండ్ స్కీమ్ని బట్టి మీ అకౌంట్కి 1.5 to 2% ఛార్జెస్ యాజ్ ఎ ఫండ్ మేనేజ్మెంట్ ఫీ లాగా మ్యూచువల్ ఫండ్స్ అన్నీ వసూలు చేస్తాయి. అయితే మనం ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ రిప్లికా ఆఫ్ ఇండెక్స్ మూవ్మెంట్ అనమాట. ఇండెక్స్ ఇవాళ 5% పెరిగింది అనుకుంటే మన క్యాపిటల్ కూడా 5% పెరుగుంటుంది. ఇండెక్స్ 2% పడింది అనుకుంటే 2% లాస్ ఉంటుంది. కానీ మనం షార్ట్ టర్మ్కి 1-2 డేస్కి నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయకుండా ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ మేబీ ఫర్ అ లాంగర్ టర్మ్ ఈక్విటీ మార్కెట్స్లో పెడదాం అనుకుంటే మనకు టైం ఎక్కువ లేదు మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే నిఫ్టీ 50 ఎంతవరకు పెరుగుతుంటే అంత రిటర్న్స్ మనకి ఇన్వెస్ట్మెంట్స్లో వస్తాయి అన్నమాట. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇట్ ఈస్ త్రూ ఎక్స్క్లూజివ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే. అంటే ఇప్పుడు ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అంటాం కదా. ప్రైమరీ మార్కెట్ అంటే ఒక కంపెనీ యొక్క స్టాక్ని మనం హోల్డ్ చేయాలంటే త్రూ మేబీ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విత్ ది కంపెనీ. సో దానికి ఏదర్ ఇట్ కెన్ బి ఇన్ కైండ్, అలాగే రిడెంప్షన్ కూడా ఇట్ విల్ బి ఇన్ కైండ్. అదే వేరేజ్ మనము సెకండరీ మార్కెట్కి వచ్చిన తర్వాత అంటే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తర్వాత ఎనీ కంపెనీ సో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా మనం కొనుక్కోవాలనుకుంటే యూ గో త్రూ ద బ్రోకర్, దానికి తగ్గట్టుగా మనం బ్రోకరేజ్ ఛార్జెస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ కంపెనీ యొక్క షేర్ని కొనుక్కోవచ్చు. వేరేజ్ నిఫ్టీ బీస్ డైరెక్ట్గా మనం ఆ స్టాక్ ఎక్స్చేంజ్ది ఫండ్స్లో మేనేజ్ చేస్తారు, దాన్ని మనం బ్రోకర్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇట్ కెన్ బి ట్రేడబుల్ అనమాట, లిక్విడిటీ ఈజీగా ఉంటుంది. సో దీనికి ఓన్లీ బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి తప్ప మనం ఎప్పుడు మళ్ళీ బయటకు వద్దాం అనుకుంటే ఆ ఫండ్ నుంచి అంటే ఈ నిఫ్టీ బీస్ నుంచి మీకు అప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది.
ఇక్కడ చూడండి, అంటే మనం నిఫ్టీ బీసీ ఎందుకు కొనుక్కోవాలి? డైరెక్ట్‌గా నిఫ్టీ ఫ్యూచర్స్ కొనుక్కోవచ్చు కదా! అంటే నిఫ్టీ ఫ్యూచర్స్ అంటే మన క్యాపిటల్ ఎక్కువ పెట్టాల్సుంటుంది. అంటే నిఫ్టీ 50 ఫ్యూచర్స్ సపోజ్ ఇవాళ మార్కెట్ ఎంతుంటే దానికి ఒక లాట్ ప్రకారం కొనాలి. అంటే 75 యూనిట్స్ ఒక లాట్ అనమాట నిఫ్టీ 50లో. సపోజ్ ఇవాళ మార్కెట్ 12,000 ఉందనుకోండి. 12,000 ఇంటూ 75. సో, అంత వాల్యూ మనము ఒక లాట్ మినిమమ్ సైజు కొనుక్కోవాలి నిఫ్టీ ఫ్యూచర్స్‌లో. అది అగైన్ ఎవ్రీ మంత్ రోల్ ఓవర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే నిఫ్టీ బీస్‌లో అయితే మనం ఒక యూనిట్ కొనుక్కుంటే చాలు. అది ఈవెన్ రూ. 100 ఉంటుంది. 120 రూపీస్ ఉంటుంది. సో, ఒక యూనిట్ కొనుక్కోవచ్చు. లేదా డిపెండింగ్ ఆన్ అవర్ క్యాపిటల్ యూ కెన్ బై ఎన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ యాస్ పర్ ది నిఫ్టీ బేస్. సో, దీనికి అంటే ఫర్ రీటైల్ ఇన్వెస్టర్ ఈక్విటీ ఎక్స్‌పోజర్ కావాలి. దాని మార్కెట్ మూవ్‌మెంట్స్ అర్థం చేసుకుందాము. ఎక్కువ రిటర్న్స్ రావచ్చు అనుకుంటే డెఫినిట్‌గా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ ది నిఫ్టీ బీస్. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అనమాట. అది ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈటీఎఫ్ అంటారు. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఎక్స్‌క్లూజివ్‌గా నిఫ్టీ 50 మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని నిఫ్టీ బీస్ అంటాం అనమాట. సో, దీనికి చూడండి, మేనేజ్మెంట్ మనకి ఫీజెస్ ఏముండవు. మన డే టు డే మనము ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఏముండదు. మార్జిన్స్ కట్టుకోవాల్సిన అవసరం ఏముండదు. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అంతే. దీనికొచ్చే ట్రాన్సాక్షన్ ఫీజెస్ వెరీ లో, నామినల్ ఉంటాయి. అది ఫ్యూచర్స్‌లో అయితే మీకు రోల్ ఓవర్ అవుతూ ఉంటాయి. రికరింగ్ చార్జెస్ అవుతూనే ఉంటాయి. అలాగే మార్జిన్ మనీ పే చేయాల్సి ఉంటుంది. సో, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రిస్క్ ఆల్సో. ఒకవేళ మార్కెట్ షార్ప్ ఫాల్ అయిందనుకోండి, అగైన్ బ్రోకర్ విల్ కాల్ ఫర్ ది మార్జిన్ మనీ అనమాట. సో, మనం రికరింగ్ పే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే మనకి దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ నిఫ్టీ బీస్ అనేది ఇన్వెస్టర్. నిఫ్టీ ఫ్యూచర్స్ అంటే స్పెక్యులేటర్స్ ట్రేడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. రోజు మార్నింగ్, ఈవినింగ్ లేదా మేబీ 1 వీక్, 1 మంత్ అట్లా ట్రేడ్ చేస్తూ ఉండే వాళ్ళకి, స్పెక్యులేటర్స్‌కి నిఫ్టీ ఫ్యూచర్స్ విల్ బి బెటర్ బికాస్ హై వాలటిలిటీ ఉన్నప్పుడు డెఫినిట్‌గా రిటర్న్స్ విల్ బి ఎయిదర్ మోర్ ఆర్ లెస్. సో, ఇక్కడ ఇన్వెస్టర్‌కి ఫర్ లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి స్టడీ రిటర్న్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అలాగే టాక్సేషన్ కూడా వెరీ లో కంపేర్ టు నిఫ్టీ ఫ్యూచర్స్ అనమాట. ఓకే. దీంట్లో ఇంక ఇప్పుడు బెస్ట్ ఈటీఎఫ్స్ ఏమున్నాయి? ఇందాక నేను చెప్పినట్టుగా ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిఫ్టీ బీస్ అనుకుంటున్నాము. అదే కాకుండా గోల్డ్ ఈటీఎఫ్స్, ఎక్స్‌క్లూజివ్‌గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఆటిల్ని గోల్డ్ బీస్ అంటారు. అలాగే సెక్టోరల్ ఈటీఎఫ్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఫార్మా సెక్టర్ అంతా గ్రోయింగ్‌గా ఉంది కాబట్టి చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ ఏ కంపెనీలో పెడితే బావుంటదనుకోండి స్టడీ చేస్తాం. కానీ ఫార్మా కంపెనీని ఇన్ డెప్త్‌గా స్టడీ చేసి దాన్ని మన రిపర్కషన్స్ మనం తెలుసుకొని ఇన్వెస్ట్ చేసే రిస్క్ తీసుకునే బదులు జనరల్‌గా ఫార్మా ఫండ్‌లో పెట్టుకోవచ్చు. అగైన్ ఫార్మా ఫండ్‌లో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆహ్, ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జెస్ ఒక 2% వరకు ఉంటాయి ఎవ్రీ ఇయర్. అలాగే మీకు ట్రేడింగ్ చేసుకోవాలంటే ఇమ్మీడియేట్‌గా యూ కెనాట్ బై అండ్ సెల్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ టైం ప్రకారం అలాగే మీ అమౌంట్స్ క్రియేట్ అవ్వడం కూడా డిఫరెంట్. వేరేజ్ ట్రేడింగ్‌లో అంటే ఎన్ఎస్‌సి ప్లాట్‌ఫార్మ్ మీద మనం స్టాక్‌ని ఎలా అయితే బై అండ్ సెల్ చేస్తున్నామో, ఈ బీస్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అయితే మీరు ఆన్ ది స్పాట్ యూ కెన్ బై, యూ నో ది వాల్యూ. వేరేజ్ మ్యూచువల్ ఫండ్‌లో డే ఎండ్‌కి వాళ్ళు ఎన్ఏవి డిక్లేర్ చేస్తారు. సో, అప్పటికి మన వాల్యూ ఎంతుంటే అంత అమౌంట్ రిడెంప్షన్ పెట్టినా లేదా బై చేసినా దాని వాల్యూ ఓన్లీ డే ఎండే తెలుస్తుంది. సో, అలాగే బాండ్ ఈటీఎఫ్స్. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయదలుచుకుంటే గవర్నమెంట్ బాండ్స్‌లో పెట్టదలుచుకున్నాం అనుకోండి. దానికి ట్రేడ్ చేసే, ఎందుకంటే డైరెక్ట్‌గా బాండ్ రిటైల్ ఇన్వెస్టర్‌గా మనము గవర్నమెంట్ సెక్యూరిటీ కొనుక్కోలేము. సో, అటువంటిదప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ని బాండ్ ఫండ్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. అదర్‌వైజ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎక్స్‌క్లూజివ్‌గా ఎన్ఎస్‌సి, బీఎస్‌సిలో మనం కొనుక్కోవచ్చనమాట. సో, బాండ్ ట్రేడెడ్ ఫండ్స్, అలాగే కరెన్సీ ఈటీఎఫ్స్, అలాగే గ్లోబల్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో ఆటిల ద్వారా. అయితే ఎక్స్‌క్లూజివ్‌గా ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంది నిఫ్టీ బీస్ ఎందుకు అనుకుంటున్నాం అంటే, నిఫ్టీ ఈస్ ది ప్రైమ్ ఇండెక్స్ ఫర్ ది నౌ ఇండియన్ ఎకానమీ. అలాగే ది రెప్లికా ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ఆల్ ది కంపెనీస్, ఆల్ సెక్టర్స్. సో, ఆ నిఫ్టీ బీస్, నిఫ్టీ స్టాక్స్‌లో 50 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునేది ఈ ఇండెక్స్ ఈటీఎఫ్స్ అనమాట. దీంట్లో ఆహ్, అడ్వాంటేజ్ ఇందాక చెప్పినట్టుగా మనకి మనం ఏ రోజుతో ఆ రోజు మనం ఇవాళ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఎనీ టైమ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఆర్ ఎనీ టైమ్ యూ కెన్ సెల్ ఇట్ ఆల్సో లైక్ ఎనీ స్టాక్. అలాగే లో కాస్ట్ ట్రేడింగ్ ఛార్జ్, ఓన్లీ బ్రోకరేజ్ ఒకటే ఉంటుంది. అంతకుమించి ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఏమి దీంట్లో ఉండవు. వెరీ నామినల్. ఎగ్జిట్ లోడ్ అట్లా మ్యూచువల్ ఫండ్స్ లాగా దీంట్లో ఏముండదు. అండ్ అగైన్ ఇట్స్ ఎ ట్రాన్స్పరెన్సీ. అంటే
ఎక్స్క్లూజివ్గా ఈ బీస్ అనేది దే విల్ ఇన్వెస్ట్ నిఫ్టీ 50లో రేషియోస్ ప్రకారమే కంపెనీస్ ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అంటే సపోజ్ నిఫ్టీ 50లో నా ఒక రిలయన్స్ షేరే ఒక 18% వెయిటేజ్ ఉంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ అంతా ఒక 23% వెయిటేజ్ ఉంది. అంటే డిఫరెంట్ బ్యాంకులు కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మనము పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేసే బదులు ఎక్స్క్లూజివ్గా నిఫ్టీ 50 కంపెనీస్ అన్నిటికీ కలిపిన వాల్యూ ఏదైతే బీస్ ట్రేడ్ అవుతుందో దాన్ని కొంటున్నాం మనం. సో ట్రాన్స్పరెన్సీ 100% ఉంటుంది. అలాగే పెర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు యువర్ నిఫ్టీ పెర్ఫార్మెన్స్. సో మంత్లో నిఫ్టీ 3% రిటర్న్ ఇచ్చిందంటే మనకు మన ఇన్వెస్ట్మెంట్ కూడా 3% రిటర్న్ వస్తుంది. మేబీ ఇయర్కి చూసుకుంటే ఒక 1 ఇయర్కి నిఫ్టీ గ్రోత్ మేబీ 8%, 10% ఉందనుకోండి, యూ విల్ ఆల్సో గెట్ యువర్ 10% ఆన్ యువర్ క్యాపిటల్. సో అట్లాగే దీని అడ్వాంటేజ్ ఇందాక చెప్పినట్టుగా దిస్ ఇస్ వెరీ సింపుల్. మనకి ట్రేడింగ్ అకౌంట్ ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో ఎలా అయితే మీరు షేర్స్ కొనదలుచుకున్నప్పుడు ఓపెన్ చేసి ఉంటారో, అదర్వైజ్ యూ కెన్ డూ ఆన్లైన్ అకౌంట్ ఓపెనింగ్. అది సింపుల్గా మనం స్టాక్ ట్రేడ్ చేసినట్టుగానే ఈ నిఫ్టీ బీస్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఎకనామికల్ కూడా, ఎందుకంటే లోయెస్ట్ బ్రోకరేజ్ ఉంటుంది దీనికి. అలాగే మన క్యాపిటల్ కూడా పూర్తిగా డైవర్సిఫై అయింది. మనం ఒక స్టాక్లో పెట్టకుండా నిఫ్టీ 50లో పెట్టుంటాం కాబట్టి మన రిస్క్ ఈజ్ డైవర్సిఫైడ్ ఇంటూ డిఫరెంట్ సెక్టర్స్. అలాగే స్ట్రక్చర్ వాజ్ ఈక్వలెంట్ టు నిఫ్టీ. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్గా బెటర్ అనమాట. సో దీనికి మనకి మ్యూచువల్ ఫండ్స్లోకి లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో వేరియేషన్ విల్ బి అరౌండ్ 0 to 0.5% వరకు ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ ది ఫండ్. మ్యూచువల్ ఫండ్స్లో అయితే డిపెండింగ్ ఆన్ ది ఫండ్ దేర్ విల్ బి ఛార్జెస్. ఇక్కడ ఏంటి ఎక్స్క్లూజివ్గా బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. అది నిఫ్టీ బీస్. అయితే దీంట్లో అనేక అంటే ఎన్ఎస్సిలో ఒక 11 కంపెనీస్ ఈ బీస్ని ఫ్లోట్ చేశాయి. అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కింద అమ్ముతున్నారు. సపోజ్ ఇప్పుడు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఉంది, వాళ్ళు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ దాన్ని నిఫ్టీ బీస్ అంటారు. నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అదే మ్యూచువల్ ఫండ్ కంపెనీ. సో దాన్ని ఫామ్ను మనకి ట్రేడ్ చేసి అమ్మేది నిఫ్టీ బీస్ అనమాట. సో మనం స్టాక్ ఎక్స్చేంజ్ సైట్లోకి వెళ్ళి నిఫ్టీ బీస్ అని క్లిక్ చేస్తే దాని రేటు కనిపిస్తుంది. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీరు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. అది ఇప్పుడున్న హైయెస్ట్ మేబీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ నిఫ్టీ బీస్లో ఈ 11 కంపెనీస్లో హైలీ ట్రేడబుల్ అలాగే హై అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నది ఒక నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళది నిఫ్టీ బీస్ అనమాట. సో మీరు ఎన్ఎస్సి వెబ్సైట్లో చూస్తే మీకు యూ విల్ హ్యావ్ ఐడియా అనమాట. సో హై లిక్విడ్ ఉన్న నిఫ్టీ బీస్ని తీసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా యూ విల్ బీ గెటింగ్ హయ్యర్ రిటర్న్స్ విత్ లెస్సర్ ఛార్జెస్. ఓకే, అదండి ఈ వారం మీకు చెప్పదలుచుకున్న నిఫ్టీ బీస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like it, please share with others. Thank you.